త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్. సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక, సిద్దిపేట. కడుపు నిండా అన్నం పెట్టినటువంటి తల్లయ్య బాబు నీకు తెలియకుంటే నువ్వు అప్పుడు ఏడునో నీ బతికేడున్నది. ఆంధ్రలో పెట్టిన బిర్యానీ పొట్లాలు తిని కూడా బతికిన రోజున తెలంగాణ బిడ్డలకు ఆ తల్లి నందినగర్లో ఇంట్లో అన్నం పెట్టింది. మాలాంటి అనేక మంది తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ రాత్రి అనక పగలనక స్వయంగా వడ్డించింది. అట్లాంటి తల్లిని పట్టుకొని అందరు తల్లి, ఆమె ఒక కేటీఆర్ తల్లే కాదు, మాలాంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలందరూ కూడా ఆమె తల్లి లాంటిది. అట్లాంటి తల్లిని పట్టుకొని నీ అవ్వ అనొచ్చునా? ఒకసారి మీ అవ్వను అడుగు, పోయి చెప్తుంది. ఉంటే అడుగు నువ్వు. నేను గిట్లా కేటీఆర్ గిట్లా మాట్లాడినాను ఏమంటుందో నీ తల్లి చీపురు కట్టతం కొడుతుంది. నేను చీపురు కట్టతం కొడుతుంది. ఆడబిడ్డలను అడుగుతుండు, అవునా అవునా అని అడుగుతురు. వాళ్ళకి చేతులా ఏమి లేవు, చెక్ చేసి పంపించు. చీపుర్లు ఉంటే నేను నానే చీపుర్లతో కొట్టేటోళ్ళు ఆడబిడ్డలు. ఒక సర్పంచ్ల సత్కార స్థర్మంలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి తల్లుల గురించి, అవ్వల గురించి నీ అవ్వ అని మాట్లాడినటువంటి కుసంస్కారం ఉన్నది నీకు. అసలు నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి చాలా సిగ్గు అనిపిస్తున్నది మాకు. నువ్వు భాష మార్చుకో, తెలుసుకొని మాట్లాడుకోవాలా ఎవరు ఏంది అనేది. నీకు ఎట్లా నేను 100% చెప్తున్నావు, ఇది చివరి ముఖ్యమంత్రి నేను చెప్తున్నా కదా. నువ్వు అన్నో మల్లతాపకు రాని అని కాదు. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉండడం చూసుకో నువ్వు. నాకు ఎందుకనంటే నీది మంచిగా లేదు. నాకు ఇలా పొద్దుగాల ఆయన జ్యోతిష్కుని నాకు నమ్మకం లేదు, కానీ ఎందుకనే మంచిది నేను కిరికిరి మాట్లాడుతున్నా. ఒక జ్యోతిష్యుని అడిగిన నేను, ఏంది ఆయన అంటే తొండల పేరు తిత్తుండి, ఏంది అసలు ఈ ముఖ్యమంత్రి అంటే ఆయన మొత్తం అంతా చూసి నాకు తొండ దోషం ఉందట రేవంత్ రెడ్డికి. తొండ దోషం నిజంగా ప్రామిస్ చెప్తున్నది, రియల్గా చెప్తున్నా. తొండ దోషం ఉన్నది అటు నాకు. ఈ దోషాలు చాలా రకాలు ఉంటాయి కదా, ఈ తొండ దోషం ఎట్లా వచ్చిందా అని నేను మళ్ళీ అడిగితాను. ఏం చెప్పినట్టే ఏం లేదు, ఒక రోజున తొండలన్నీ కలిసి సమావేశం పెట్టుకున్నాయట. ఇక తొండలు అంటే మీకు ఎట్లుంటాయి, అవి ఏడబెట్టుకుంటాయి. ఈ గోడలు ఆడ పాత గోడలు ఉన్నా ఏ గోడలు ఉన్నా పాక్కుంటా పోయి మొత్తం గుండ్ల మీద ఈ గోడలు ఎక్కినాయట. ఎందుకంటే ఈ గోడలు ఏడ మంచి గోడ ఉంటే నాకు అనిపోయినాయి. అవి అన్ని పోయి గోడల మీద సమావేశం పెట్టుకున్న తొండలని. ఈ తొండలన్నీ ఒక్క బందుకు సమావేశం పెట్టుకొని మాట్లాడుతుండగా ఇంకొక తొండ వచ్చి పెద్దగా కనబడి ఇట్లా గోడకే నిక్కుతున్నాడు. అడిగి తొండలు గోడకి ఏం చేస్తాయి, అవి చేసే పని ఇట్లా అంటా ఉంటే ఈయన కూడా ఇట్లా దుంకాలనా వద్దా అని చెప్పేసి ఇటు ప్రయత్నం చేస్తుంటే ఆ తొండలేమనుకునే అమ్మ మనం చిన్నగా ఉన్నాం కానీ ఇంకొక పెద్ద తొండ వచ్చినట్టున్నది, ఇది ఎక్కడిరా మన రాజ్యంలోకి వచ్చినాయి అని చెప్పేసి తొండలన్నీ ఉరికేసినాయట ఒకటేసారి. ఈ రాగానే ఈ పెద్ద తొండ ఆయన గోడ దుంకింది, ఉరుకుడు పరిగెత్తుడు మొదలుపెట్టి అవి కూడా ఎంబడి పడ్డాయి తొండలన్నీగా. ఇక ఇది ఉరుకా వాళ్ళు ఉరుకా అవేమనుకుంటే పెద్ద తొండ అని అవే అనుకుంటున్నాయి. మన ఆయనకు తెలియదు ఈ రేవంత్ రెడ్డి సార్ అని తెలియదు వాటికేం తెలుసు ముఖ్యమంత్రి అని. ఈ తొండను చూసి అవి తొండలన్నీ వెనకబడితే పోతా ఆయన పాపం ఎంత దూరం ఉరుకుతాడు దొరకబట్టుకున్నాయి. అవి ఓ గుండె మీద కూర్చుని పెట్టినాయి. ఏం సంగతి భయ్, మా ఏరియాకి వచ్చినవి ఏందా నువ్వు, మా ఏరియాకి వచ్చినవి ఏంది, మా ఏరియాకి వచ్చి మా పని చేస్తున్నావు, గోడెక్కి ఇట్లా అంటే మనోనికి అప్పుడప్పటికి అన్ని పార్టీల గోడలు దుంకినట్టు ఏ గోడ దుంకవడానికి పోయిండో ఆ రాత్రి అని అన్ని దొరకబట్టి ఏం సంగతి అనేది అని అంటే ఏం లేదు, నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా లేదు నువ్వు మా ఏరియాకి వచ్చినావు, నేను ఇడిచి పెట్టేదే లేదు అని చెప్పి ఒకటి అంగిలో జరుగుతున్నది, ఒకటి లాగులో జరుగుతున్నది, ఒకటి జేబులో జరుగుతా అవును ఇడతలేవు తొండలు బాగా తొండలు అయిపోయాయి. ఇది దిశ వరకు ఇది జరుగుతుంది మొత్తం మీదెక్కి కూర్చున్నాయి. ఇక అరే నీ దయామావు నేను ఎట్లన్నా నాకు అజ్జయ్యారు కానీ నాకు కొద్దిగా నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా 4 రోజులు నాకు అవకాశం ఇవ్వనంటే ఇస్తే మాకేంది అవకాశం అంటే ఏం లేదు, పేరుకు మాత్రమే నేనుంటా కానీ మొత్తం మీ పేరు చెప్పుకొని బతుకుతా ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని చదవకుండా నేను ఏ సభ పెట్టా అని చెప్పినట్టు తొండలకు హామీ ఇచ్చినాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడిన ఏం చేస్తాడంటే తొండ నువ్వు ఏదన్నది ఆవుకు నాలుగు మళ్ళీ తొండి భాష తొండ పేరు తీయకుంటే ఏదన్నా ఉంటుందా అంటే తొండ పేరు అవి వచ్చి కూర్చుంటాయట మనకు కనబడాయి. నువ్వు తొండ మా పేరు ఎత్తకులేదానికి రాగానే నీ లాగులో చూడతామని చెప్తున్నాయి తొండలు. కాబట్టే తొండలు ఇక తొండ దోషం. అందుకే తెలంగాణ ప్రజలు ఈ తొండ దోషం పోవాలని అంటే పాపం రేవంత్ రెడ్డి గారిని సాగనంతా ఈ తొండ దోషం పోతుంది. మరి ఊకే తొండ అంటున్నాడు కాబట్టి ఉడుములు కూడా బాధపడుతున్నాయట. నువ్వు ఒక తొండలే మాకన్నా ముత్తవంతుందో తొండలు ఎత్తుకుంటే ఇంత పెద్దగా ఉన్న మా సంగతి ఏందట రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఊకే తొండలనే అనుకో, ఉడుములు జొరుతాయి, అది కూడా జాగ్రత్తగా చూసుకో నువ్వు. మేము ఎందుకంటే ఈ భాష మంచిది కాదు, ఈ పేగులు గీగులు అనేది బూతుల భాష బేతాల భాష మంచిది కాదు సార్. నీకు గొప్ప అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మంచి పాలన అందించండి, 4 మంచి మాటలు చెప్పండి. ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణలు అనేటివి ఇది మంచిది కాదు, నీకు మంచిది కాదు, ఇంత అహంకారం కూడా మంచిది కాదు, నీ నడవడి బాగలేదు, నీ భాషలు నీకు వచ్చినటువంటి నేను 100 చెప్తున్నా ప్రామిస్. సర్పంచులు అందరూ కూడా చాలా తిట్టుకుంటూ పోయారు నిన్ను, సర్పంచులు అందరూ కూడా తిట్టుకుంటూ పోయారు. సభ చూసుకోవాలి కదా, ఏ సభలైనా గదేనా, ఇక అది అధికారుల సభ అయినా గదే, ఆడబిడ్డల సభ అయినా గదే, అడక్క తిన్న సభ కూడా గవే మాటలు ఇక రికార్డ్ అయిపోయినది. ఇది మంచిది కాదు. ఎందుకంటే చాలా గొప్ప పదవి, ముఖ్యమంత్రి పదవి అనేది చాలా గొప్ప పదవి. ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుని పాలన ఎట్లా ఉంటుందో 10 సంవత్సరాలలో మనం చూసినాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గౌరవంగా ఉన్నారు అనేది. ఇది మంచిది కాదు. నీకు అధికారం ఉన్నది కాబట్టి ఆహా ఊహాని భజన చేస్తున్నారు తప్ప బయట ప్రతి ఒక్కరు నేను తిట్టుకుంటా ఉన్నారు. ఈ భాషను మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి, ప్రజల గురించి ఆలోచించుకొని. పాలమూరు రంగారెడ్డి నల్లగొండ నల్లమల అంటున్నావు. నల్లమల అడవులలో సింహాలు ఉంటాయి, నల్లమల అడవుల పులులను చూసినాం,
నల్లమల్ల అడవుల వీరులను చూసినాం కానీ నీలాంటి తొండలు పట్టేటోడు వచ్చిండని మొదటిసారిగా చూస్తూ ఉన్నాం మేము నల్లమల్ల అడవుల నుంచి. కాబట్టి తొండ భాష మార్చుకో, తొండి భాష మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నువ్వు గొప్ప పాలన సాగించుకో.